సావిత్రికి తిరస్కారానికి గురి కావడం చేదు అనుభవం అయితే ఆ సినిమా ఛాన్స్ దక్కడం ఆమెలో పట్టుదల రేకెత్తించడం తీపి అనుభవం. తనకు అక్కినేని సరసన నాయికగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం సావిత్రికి ఎంతో ఉక్రోషాన్ని కలిగించింది. కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేది. ఆ తర్వాత తనేమిటో నిరూపించుకోవాలనే తపన మొదలైంది. అద్దం ముందు గంటల తరబడి కూర్చుని చలాకీగా డైలాగు చెప్పడం, భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది. కొన్నాళ్ల తర్వాత పాతాళ భైరవి 1951లో ఒక నాట్యానికి సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్ళి అక్కడ దర్శకుడు కేవీ రెడ్డి గారిని కలుసుకుంది. ఇప్పటి ధోరణిలో చెప్పాలంటే ఆ పాట ఓ ఐటమ్ సాంగ్. నేను రానంటే రాను అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికైంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆ నాట్య సన్నివేశంలో ఎవరి మెరుపుతీగా అన్నట్టుగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. 1951లోనే రూపవతి అనే చిత్రంలో సావిత్రి వ్యాంపుగా నటించింది. కానీ ఆ చిత్రం అపజయం పాలైంది.